హలో గైస్, ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళిపోతాం. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన ప్లేస్ అది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఖాళీ దొరికినా నేను వెళ్ళే ఫస్ట్ ప్లేస్ అది. అది ఎక్కడో కాదు, రండి చూద్దాం, వెళ్దాం. ఇది ఆ ప్లేసు ఏంటంటే మామిడి తోట. అంతా మా తోటనే. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజీలకు పోయినా, ఏ స్కూల్స్కి వెళ్ళినా కనీసం నేను ఒక్కరోజైనా వచ్చి ఈ తోటలో స్పెండ్ చేస్తాను. అది ఎప్పుడైనా కావచ్చు, సాయంత్రం, మధ్యాహ్నం లేదా మార్నింగ్, అది ఏ టైం అయినా పర్వాలా, నేను ఇలా టైం స్పెండ్ చేయకుండా ఉండను. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ప్రశాంతంగా వచ్చి కూర్చొని కనీసం మినిమం అంటే ఒక గంట సేపు అయినా నేను ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసిపోతాను. ఇప్పుడు 1 వీక్ అయింది నేను ఇక్కడికి వచ్చి. 1 వీక్లో నేను ఎప్పుడు రాలేకపోయినాను ఇక్కడికి. 1 వీక్ తర్వాత ఫస్ట్ టైం వస్తున్నా. చాలా చాలా బాగుంది. నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఇప్పుడు జనవరి కాబట్టి జనవరిలోనే మనకి మామిడి తోటలు మొత్తం పూత వస్తుంటుంది. ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఎంత బాగా పూత ఎత్తున్నదో. ఇది చాలా చాలా బాగుంది పూత, ఈ చెట్టు. సో ఇలా అన్ని చెట్లు పూత ఎత్తుతూ ఉంటాయి. ఇంకా టైం వచ్చేసింది కాబట్టి పూత వస్తుంది. ఇంకా నుంచి వర్క్ అనేది చాలా చాలా స్టార్ట్ అవుతుంది. ఇంకా దీనికి పూత వచ్చినప్పటి నుంచి, పూత వస్తున్నప్పుడు వర్షం అయితే పడకూడదు. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడు కూడా వర్షం లైట్గా చినుకులు పడుతుంది. దానికి మనం ఏం చేయలేం. వాన పడుతుంది, వాన ఆపలేం కదా. అట్టదా రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు టైంలలో ఈ క్లైమేట్ వచ్చేసి అనుకూలించదు. సో అప్పుడు ఏమవుతుందంటే రైతు చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇంకా ఈ మామిడి తోటలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి, మామిడి తోట ఒకప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చాలా మంచి లాభాలు వస్తుండేవి. చాలా చాలా బాగుండేవి. ఇప్పుడు మాత్రం మామిడి తోటలో అసలు పెట్టిన పెట్టుబడిగా వస్తుంది కదప్ప, దానికి మించి రావడం లేదు. సో నేనేం చెప్పిన అంటే మా నాన్నకి మొత్తం తీసేసి ఇంకా ఏదైనా చేద్దాం అనేసి ఆల్రెడీ చెప్పిన. బేసిక్గా మన మాట వినరు కాబట్టి మనం ఏం చేయలేం. అందుకే సైలెంట్గా ఉండిపోయినా. మీలో ఎవరికైనా మామిడి తోట ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ దాంట్లో ఎంత లాభాలు వస్తాయో కూడా కామెంట్ చేయండి. మాకైతే నిల్లు, లాభాలు రాదు. లాభాలు రాకపోగా కష్టాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడే ఒక గిణం అయితే దిగాం. నేను మా తోటకు వచ్చిందే, నేను ఒక పని చేస్తా. ఆ పని ఏంటో తెలుసా? నేను ఎప్పుడు వచ్చినా మా తోటకి ఒక పని చేస్తా. అదేంటంటే చూపిస్తారండి. ఇది వచ్చి తులసి చెట్టు. తులసి చెట్టులో ఇలా కనీసం 10 ఆకులన్నా తింటా. అది ఎప్పుడు వచ్చినా సరే. 1 వీక్ అంటే 1 వీక్, 10 డేస్ తర్వాత వచ్చిన 10 డేస్ తర్వాత, ఇలా ప్రతిసారి నేను ఒక 10 ఆకులు
కన్ఫామ్గా తింటాం. మన బైక్ నేను దిగడానికి ఎక్కడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నా అంటే నేను యాక్చువల్గా జిమ్కి పోతా. సో నిన్న సాటర్డే అంటే లెగ్ డే. చంపేసినారు భయ్యా, చంపేసినారు నిన్న. అబ్బబ్బబ్బబ్బా, చాలా చాలా బాగుంది, అదిరిపోయింది తులసాకులు. మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు తులసాకులు తినడానికి ట్రై చేయండి. గొంతులో గరగర అనేది లేకుండా చాలా ప్రశాంతంగా బాగుంటుంది. తిన్నప్పుడు కొంచెం అది టేస్టే వేరు ఉంటుంది, బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇది మా టెంకాయ చెట్లు. మనం ఎక్కలేం, మన వల్ల అవదు. కొత్తగా జామ చెట్టు పెట్టాను. ఇది పర్వాలేదు బాగానే వచ్చింది. అది నాకు మా తోటలో ఫ్రూట్స్ పెట్టాలంటే చాలా ఇష్టం. కానీ ఈ విషయం ఏమంటే ఫ్రూట్స్ పెడితే ఇక్కడ మంకీ బ్రోస్ పెట్టవు. సో ఆ భయం వల్ల నేను ఎక్కువ చెట్లు ఫ్రూట్స్ పెట్టలేకపోయాను. ఇక్కడ ఇంకొక జామ చెట్టు, ఇక్కడ ఇంకో జామ చెట్టు. జామ చెట్లు బాగా పెడతా. నెక్స్ట్ ఇంకో దగ్గర వచ్చి సపోటా చెట్టు కూడా ఉంది. అటు సైడ్ పోయినప్పుడు చూద్దాంలే. కానీ అటు సైడ్ ఎప్పుడు పోతామా, ఇంకొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనం తోట మొత్తం తిరగలేం. బేసిక్గా లెగ్ ఎక్సర్సైజ్ చేసాం కాబట్టి మన వల్ల కాదు. సో మీరు అడ్జస్ట్ చేసుకోండి. సపోటా చెట్టు అయితే ఉంది, దాని ప్రూఫ్ అడగబాకండి. ఉండేదైతే ఉంది. ఆహా, ఇక్కడ ఒక టెంకాయ బడి ఉండదు, చూద్దాం. టెంకాయ ఎలా ఉందో చూపిస్తాను. చూసిన తర్వాత మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఇది మంకీ బ్రో ఇలా చేస్తాడు అంటే మనం తప్పుగా అనుకోం, కానీ మంకీ బ్రో ఇలా చేస్తారనమాట. అందుకే నేను ఎక్కువ ఫ్రూట్స్ చెట్లు పెట్టాలంటే కూడా భయపడుతూ ఉంటా. మా నాన్న తోట మొత్తం బాగా దున్నిచ్చినట్టున్నాడు. చాలా చాలా బాగుంది, నడవడానికి బాగుంది. గడ్డి అంతా ఏం లేదు. ఆహా, ఈ చెట్టు కూడా పూతలు ఎత్తున్నది బాగానే. కనిపిస్తుంది చూడండి, పూతలు ఎత్తున్నాయి బాగా. పర్వాలా, ఈసారి కొంచెం బెటరే అనిపిస్తుంది. కానీ చూద్దాం ఎంత బెటరో, ఎంత డబ్బులు వస్తాయో. మీకు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఎందుకంటే మీకే చెప్పుకోవాలి, ఇంకా లాస్ వచ్చిందని ఎవరికి చెప్పుకోలేం కదా. అదే మ్యాటర్. మంకీ బ్రోస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొత్తం చిన్న చిన్న టెంకాయలతో సహా అయిపోయింది మొత్తం. కానీ అదిగో నిజమే, మనమేం మాట్లాడలేం. ఎందుకంటే వాటికి దాహమే మనలాగా. కాకపోతే మనం ఏం చేయలేం కదా. వాటికి దాహం ఉంటుంది, వాటికి ఆకలి ఉంటుంది. తిన్నంతవరకు తిని మిగిలింది మనకి అన్నట్టు ఫీల్ అవుతా. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చాం, ఇంకా ఉంది. ఇంకా నా వల్ల కాదు భయ్య,
ఎందుకంటే నేను మొత్తం చుట్టి చూపించలేను. ఈసారి పర్వాలేదు, బాగానే వచ్చింది. మామిడి తోటలో బాగుంది. మామిడి తోటనే కానీ పర్వాలా బాగుంది. మామిడి తోటలో ఈసారి కొంచెం పర్వాలా, కానీ అది కాయలుగా వచ్చే వరకు, కాయలు వచ్చి అది అమ్మేంత వరకు మనకి తెలియదు అన్నమాట. ఏం తెలియదంటే ప్రాఫిట్ లాస్ అని తెలియదు. ఎందుకంటే ఒకసారి కాయలు ఎక్కువ ఉంటే రేట్లు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి ఏమైందంటే కాయలు లేదు, రేట్లు లేదు, అలా ఉంటుంది. ఎందుకో తెలియదు. అందరూ ఏమైందంటారంటే అందరూ ఒకటైపోతారు, దానివల్ల రేట్లు ఉండదు, కొనుక్కునే వాళ్ళంతా ఒకటిగా వేసి రైతుని మోసం చేస్తారు అనేసి నడుస్తుంటుంది. అది కూడా నిజమే. ఒక్కొక్కసారి అలానే జరుగుతుంటుంది. ప్రతిసారి అని చెప్పలేము, కానీ సమ్టైమ్స్ జరుగుతుంటుంది అట్ట. దానికి కూడా మనము ఏమి చేయలేం. ఎందుకంటే ఇవి దాచిపెట్టుకునేటివి కాదు. ఎప్పుడు కోస్తే అప్పటికప్పుడే ఎత్తుకుపోయేసి అమ్మేయాల్సిందే. వాళ్ళకి తెలుసు ఇదే లూప్ హోల్, ఇదే మైనస్ పాయింట్. కాబట్టి వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. అమ్మితే అమ్ము, లేదంటే లేదన్నట్టు మాట్లాడతారు. వన్స్ రైతు మామిడికాయలు కోసేసిన తర్వాత దాన్ని ఏం చేసుకోలేడు పాపము. అదే వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇదంతా కూడా మామిడి తోటనే. ఇదంతా కూడా మంచి మంచి పూతలు వచ్చిండది. ఇది చూడండి, మంచి పూతలు వచ్చిండది. ఈసారి చాలా చాలా బాగుంది. అప్పుడప్పుడు మన తోటకి స్పెషల్ గెస్ట్లు కూడా వస్తుంటారు. వాళ్ళే అదేమిటంటే అడవి పందులు. అప్పుడప్పుడు మన తోటకు వచ్చి హాయ్ చెప్పేసి పోతుంటారు. వాటిని మనం ఏం చేయలేం. వస్తుంటాయి, పోతుంటుంది, అదంతా ఏం చేయలేం. ఈ తోటలకి ఇంకా ఆఫ్టర్ శివరాత్రి తర్వాత మొత్తం తోటకి నీళ్ళు వేయడం, తోటలకి నీళ్ళు పడడం అంతా జరుగుతుంది. అప్పుడు తర్వాత ఏప్రిల్ లాస్ట్ ఆర్ మే లాస్ట్ వరకు మామిడికాయల సీజన్. వన్ మంత్ పీక్ స్టేజ్లో ఉంటుంది మామిడికాయలకి. మంచి సీజన్ ఉంటుంది. అప్పుడు అన్నీ అమ్ముకోవడానికి, దానికి దీనికి బాగా అమ్ముకోవడానికి కరెక్ట్ టైం అన్నట్టు. అది మార్చ్ కాదు, ఏప్రిల్ 15th నుంచి మే 15th వరకు అదే మంచి పీక్ టైము. ఈ కొబ్బరి చెట్లో కొబ్బరికాయలు చూసారంటే షాక్ అవుతారు. చాలా చాలా పెద్దవి, చాలా చాలా పెద్ద కాయలు ఉంటుంది ఈ కొబ్బరి చెట్టులో. వన్ ఆఫ్ మై నా ఫేవరెట్ కొబ్బరి చెట్టు అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే కాయలు పెద్ద సైజు ఉంటుంది, ఇది కూడా పెద్ద సైజులో ఉంటుంది. మా నాన్న ఒక దాంట్లో నువ్వులు అన్నీ వేస్తారు. నువ్వులు, అప్పుడప్పుడు కూరగాయలు కూడా వేస్తాం. అప్పుడప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, నువ్వులు, నెక్స్ట్ ఉలవలు అన్నీ పండిస్తాం. మ్యాక్సిమం అన్నీ పండించి తోటకి అన్నీ పండించేసి ఏ సీజన్లో ఏది అమ్మాలో అది అమ్ముకుంటాం. కానీ మామిడికాయల ఇక్కడ ప్రైమరీ ఇన్కమ్ మాకు. మామిడి తోట కాబట్టి మామిడికాయలు మాకు ప్రైమరీ ఇన్కమ్. ఇక్కడ సగం దున్నకుండా వదిలేసినట్టున్నారు మొత్తం తోటని. ఈరోజు ఇంతే మరి. ఈరోజు మా మామిడి తోట టూర్ అయింది. సో ఇంకా నేను ఉంటాను.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తెస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.